రామకృష్ణ స్వామి బ్రహ్మానంద మహారాజ్ బేలూరు మఠంలో ఒకరోజు మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి తీసుకుంటూ స్వామీజీ తన శిష్యుడు శరత్చంద్ర చక్రవర్తిని ఒళ్ళు పట్టుమన్నారు. తనకు గురుసేవా భాగ్యం కలిగినందుకు శరత్ చాలా సంతోషించాడు. కానీ వివేకానంద స్వామికి శరత్ ఒళ్ళు పట్టే విధానం నచ్చలేదు. ఎందుకంటే గురువు మీద గౌరవంతో శరత్ చాలా నెమ్మదిగా ఒళ్ళు పడుతున్నాడు. అప్పుడే విశ్రాంతి కోసం వెళ్ళిన బ్రహ్మానంద స్వామిని పిలవమన్నారు స్వామీజీ. బ్రహ్మానందులు రాగానే స్వామీజీ, రాజా, ఈరోజు నాకేమీ బాగాలేదు. ఈ బెంగాల్ శరత్ నా ఒళ్ళు పట్టుమన్నాను, కానీ అతడు బాగా పట్టలేదు. అందుకని నిన్ను పిలిపించాను అన్నారు. వెంటనే బ్రహ్మానంద స్వామి చాలా చురుకుగా స్వామీజీ ఒళ్ళు పట్టడం ప్రారంభించి దాదాపు 2 గంటల సేపు కొనసాగించారు. అలసి సొలసిన బ్రహ్మానంద స్వామి తన గదికి వెళ్ళగానే శరత్ ఆయన వద్దకు వెళ్ళి, మహారాజ్, నాకు కలిగిన గందరగోళపు సందేహాన్ని తీర్చుకుందామని వచ్చాను. మీరు శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక పుత్రులని విన్నాను. స్వామీజీ మీకే విధమైన ఉన్నత గౌరవం ఇస్తారో చూశాను. అటువంటి మిమ్మల్ని తన ఒళ్ళు పట్టుమని స్వామీజీ ఎందుకు అడిగారో నాకు అర్థం కావటం లేదు అని అడిగాడు. వెంటనే బ్రహ్మానంద స్వామీజీ, ఏమిటి నువ్వు అనేది? ఆయన స్వయంగా పరమశివుడే అని విషయం నీకు తెలియదా అన్నారు. జై శ్రీరామకృష్ణ.